ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 13వది అయిన హస్త నక్షత్రం గురించి వివరంగా తెలుసుకుందాం. చంద్రగ్రహ ఆధిపత్య నక్షత్రమైన హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎటువంటి సమస్యలనైనా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలను సులువుగా స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల కష్టాన్ని తేలికగా అర్థం చేసుకొని వారిని ఆదుకోవడంలోనూ ముందుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి గొప్ప గుర్తింపును పొందుతారు. ఇతరులను ఆకర్షించగలిగే అందం, మంచి వాక్చాతుర్యతను కలిగి ఉంటారు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. తల్లిదండ్రులు, పెద్దల వద్ద గౌరవ భావాన్ని కలిగి ఉంటారు. వైవాహిక జీవితం సర్దుకుపోవడం వల్ల సజావుగా నడుస్తుంది. సహోదరీ వర్గం పట్ల మంచి అభిమానం కలిగి ఉంటారు. ఎంతో మందికి ఉపాధి కలిగించే ఈ జాతకులు బంధువుల వల్ల కొన్ని అపోహలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వంశాభివృద్ధికి, కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి లోటు కలుగదు. వ్యాపారాల్లో సొంత తెలివితేటలను ప్రదర్శించి రాణిస్తారు. అధిక ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు. అడగగానే సహాయం చేస్తారు. మంచి స్నేహితులను కలిగి ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితంలో ప్రధాన ప్రస్తావన అవుతుంది. వ్యూహాలు రహస్యమైన కొందరికి మాత్రమే చెబుతారు. వీరి వద్ద సలహాలు స్వీకరించిన వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడం వీరిని కొంత బాధిస్తుంది. అనుకున్న సమయములో ఇష్టమైన విద్యను అభ్యసిస్తారు. వీరి సంతానము పేరు ప్రతిష్టలను తెస్తారు. ఉత్సాహం ఎక్కువ, కొంత కంగారుగా మాట్లాడుతారు. తొందరపాటు నిర్ణయాలు చేసి మరలా చింతించువారు. ఏ పని అయినా ఉత్సాహంగా చేస్తారు. సకల ఐశ్వర్యాలను పొందుతారు. సమస్త కార్యములు చేయుటలో సమర్థతను కలిగి ఉంటారు. పాదాల వారీగా చూసినట్లయితే హస్త నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు దేహబలం కలవారై, నిజం చెప్పే గుణము, సహాయం చేయుటలో ఇష్టత ఉండును. రెండవ పాదంలో జన్మించిన వారు తీయగా మాట్లాడే గుణము, ఇతరులను సంతోషపరచడంలో నైపుణ్యము, సహజంగా స్నేహపూర్వకంగా ఉంటూ వీరు సంగీతం, కళలు, సాహిత్యంపై మక్కువతో ఉంటారు. మూడవ పాదంలో జన్మించిన వారు వ్యాపారంలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. అనేక భాషలు తెలిసిన వారు, కీర్తి కలిగిన వారు, మంచి వృత్తి, విశాలమైన హృదయం కలవారై ఉంటారు. నాలుగవ పాదంలో జన్మించిన వారు ధనవంతులు, మంచి ఉద్యోగం, ఉన్నత స్థితి, సహాయ గుణమును కలిగి ఉంటారు. అన్ని రకాల సుఖ సంతోషాలను, సంపదలను కలిగి ఉంటారు. హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మీ రాశి కన్య రాశి. రాశి అధిపతి బుధుడు. మీకు పేరు పెట్టవలసిన అక్షరము పు, షం, నా, ట. నక్షత్ర గణము దేవగణము. నక్షత్ర జంతువు దున్న. నక్షత్ర నాడి ఆదినాడి. నక్షత్ర పాదము రౌప్యము. మీరు పూజించవలసిన గ్రహములు
చంద్రుడు, బుధుడు. మీరు పూజించవలసిన దైవము అమ్మవారు శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన ఆచారం శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ, ఉపవాసము. మీ అదృష్ట సంఖ్య 2. తిలకధారణ, కుంకుమ. మీరు చేయవలసిన పారాయణం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. మీరు ధరించవలసిన రుద్రాక్ష ద్విముఖి. అదృష్ట రత్నము ముత్యము. ధరించవలసిన చేతి వ్రేలు కుడి చేతి చూపుడు వ్రేలు. మీరు పూజించవలసిన వృక్షము మోదుగ. మీరు చేయవలసిన పండుగ దేవీ నవరాత్రులు, వరలక్ష్మి వ్రతం. మీరు చదువవలసిన పురాణం దేవీ భాగవతం. మీరు పఠించవలసిన మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అదృష్ట రంగు తెలుపు. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, ఉత్తర, పడమర. మీరు చేయవలసిన దానము బియ్యము, పెసలు. మీరు శుభకార్యక్రమాలు మరియు ప్రయాణం చేయకూడని నక్షత్రాలు అశ్వని, మక, మూల. అదృష్ట వారములు సోమవారము, బుధవారము, గురువారము. మీరు ప్రతిరోజు చదువవలసిన గాయత్రి మంత్రము ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు విభూదిని బొట్టుగా పెట్టుకోండి. ప్రతిరోజు మర్రి వృక్షమునకు నీరు పోయండి. పేదవారికి పాలు మరియు నీళ్లను ఇవ్వండి. ప్రతిరోజు లలితాదేవి మరియు దుర్గాదేవిని ఆరాధించండి. ఏదైనా నదిని దాటినప్పుడు ఆ నదిలో నాణెం వేయండి. పక్షులకు నవధాన్యములను ఆహారంగా వేయండి. ప్రతిదినము తల్లికి నమస్కరించి ఆమె దీవెనలను పొందండి. 7 బుధవారములు వరుసగా అన్నదానం చేయండి. పేదవారింట ఉన్న అమ్మాయి వివాహానికి మీ వల్లైన సహాయం చేయండి. కలువ పువ్వులను, తామర పుష్పాలను పెంచండి. మాస శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేపించండి. మీకు వీలైనప్పుడు రావి చెట్టుకి నీళ్లను పోస్తూ ఉండండి. వ్యక్తిగత విషయాలు ఎవ్వరితోనూ చర్చించవద్దు. పాలతో వండిన పిండి వంటలను పిల్లలకు పంచిపెట్టండి. గృహములో నిత్యము తెల్లని ఆవుని పూజించండి. చంద్రహోరలో అమ్మవారి పూజ చేయుట చాలా మంచిది. శ్రీ సూక్తమును పారాయణ చేయండి. ధనలాభం ఖచ్చితంగా కలుగును. తెల్లని రంగు గల వస్త్రములను ధరించండి. శ్రీశైల భ్రమరాంబికాదేవి దర్శనం చేసుకోండి. వెండి ఉంగరం, స్ఫటికమాలను ధరించండి. మహాశివరాత్రి, కృష్ణాష్టమి పండుగలను చేయండి. ప్రతి మాసము నెల పొడుపు నాడు చంద్ర దర్శనం చూడండి. సోమవారం రోజు, పౌర్ణమి రోజు సాయంత్రం అమ్మవారికి అభిషేకం చేసుకొనవలెను. తెల్లని పూలతో, వరి ధాన్యములతో అమ్మవారిని అర్చించి శ్రీలలిత సహస్రనామ పారాయణం చేయవలెను. ప్రతిరోజు లలిత, లక్ష్మి, దుర్గలకు కుంకుమతో అష్టోత్తరం పూజ చేయండి. మరి ముఖ్యంగా హస్తా నక్షత్ర జాతకులు ఒక శుక్రవారం నాడు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో
అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొన్నట్లయితే మీకున్నటువంటి గ్రహదోషములన్నీ తొలగి సకల శుభ ఐశ్వర్య యోగములు తప్పక కలుగును. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.